లవ్ప్రీత్ సింగ్ తూఫాన్ అనే ఒక వ్యక్తిని పంజాబ్ పోలీసులు ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసి అతని మీద ఒక ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేస్తారు. ఈయన్ని అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే దాదాపు 1500 మంది సిక్కులతో కూడిన ఒక గ్రూప్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తుంది. అప్పుడు ఆ గ్రూప్ లీడర్ పోలీస్ వాళ్ళతో అన్న మాటలివి: ఇప్పుడు గనక మా వాణ్ణి వదిలేసి వాడి మీదున్న ఎఫ్ఐఆర్ ని గంటలో తీసేయకపోతే నెక్స్ట్ పంజాబ్ లో ఏం జరిగినా దానికి మేం బాధ్యులం కాము. ਅੱਧੇ ਘੰਟੇ ਜਾਂ ਘੰਟੇ ਦੇ ਵਿੱਚ ਪਰਚਾ ਨਾ ਕੈਂਸਲ ਹੋਇਆ ਜੋ ਕੁਝ ਹੋਊਗਾ ਉਹਦਾ ਜ਼ਿੰਮੇਵਾਰ ਪ੍ਰਸ਼ਾਸਨ ਹੈ. ఈ మాటలు వినగానే పోలీసు వాళ్ళు ఆ తూఫాన్ సింగ్ మీదున్న కేసుల్ని ఆన్ ది స్పాట్ తీసేసి ఆయన వదిలేస్తారు. పోలీస్ స్టేషన్ మీదికి దాడి చేయడానికి వచ్చిన ఆ గ్రూప్ పేరే వారిస్ పంజాబ్ దే. ఆ గ్రూప్ కి లీడరే అమృత్ పాల్ సింగ్ సంధు. పంజాబ్ లో కొంతమంది ఈయన్ని భింద్రన్వాలే 2.0 అంటున్నారు. కానీ ఈయన మన దేశానికి రాబోయే కాలంలో ఒక పెద్ద సమస్యగా మారబోతున్నాడు. ఎందుకంటే ఈయన ఖాళిస్తాన్ డిమాండ్ ని మళ్లీ స్టార్ట్ చేశాడు. 40 సంవత్సరాల కిందట భింద్రన్వాలే అనే వ్యక్తి ఖాళిస్తాన్ ని డిమాండ్ చేయడం వల్ల కొన్ని వేల మంది చనిపోయారు. ఇప్పుడు ఈ అమృత్ పాల్ సింగ్ కూడా అదే ఖాళిస్తాన్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఈ ఖాళిస్తాన్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఈ అమృత్ పాల్ సింగ్ ఎవరు, అతను ఏం కావాలనుకుంటున్నాడు అనే విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఆలస్యం? He realized he'd become a hero, so he started using the heroic language thereafter, and there was no stopping him. My effort is to revive Sikhi, and Sikhi revived Khalsa Raj, and Khalsa Raj is Khalistan. We are demanding. You're not breaking any law. How it's breaking a law? It's a democracy or not? ਸਾਡਾ ਖਾਲਿਸਤਾਨ ਦਾ ਜਿਹੜਾ ਏਮ ਹੈ, ਜਿਹਨੇ ਅਸੀਂ 2 ਵਾਰ ਅਰਦਾਸ ਚ ਪੜ੍ਹਦੇ ਹਾਂ, ਰਾਜ ਕਰੇਗਾ ਖਾਲਸਾ ਆਕੀ ਰਹੇ ਨਾ ਕੋਈ. ఫస్ట్ ఈ ఖాళిస్తాన్ అంటే ఏంటంటే సిక్కుల కోసం సపరేట్ గా ఏర్పాటు చేసుకునే ఒక స్వతంత్ర దేశం. దాని పేరే ఖాళిస్తాన్. దీనికోసం ఫైట్ చేసే వాళ్లే ఖాళిస్తానీలు. ఇండియా నుంచి పంజాబ్ ని విడగొట్టి పంజాబ్ ని ఒక సపరేట్ దేశం చేయాలన్నదే ఈ ఖాళిస్తానీల డిమాండ్. సిక్కులకు ఒక ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఇప్పటిది కాదు, మనకు స్వాతంత్రం రావడానికి ముందే ఇది స్టార్ట్ అయింది. నెహ్రూ గారు భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని మాట్లాడితే దాన్ని 3 వ్యక్తులు వ్యతిరేకించారు. ఒకరు మహమ్మద్ అలీ జిన్నా, బీఆర్ అంబేద్కర్ గారు, శిరోమణి అకాలీదళ్ పార్టీ. ఈ పేరును గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ ఇష్యూ మొత్తం ఈ పార్టీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ శిరోమణి అకాలీదళ్ అనే పార్టీ ఒక రకంగా సిక్కుల ఫేస్ లాంటిది. సిక్కుల కోసమే ఇది ఏర్పడింది. ఈ పార్టీ నాయకుడు తారా సింగ్. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత సిక్కుల కోసం ఒక ప్రత్యేక దేశం సిక్కిస్తాన్ కావాలని ఈ తారాసింగ్ డిమాండ్ చేశాడు. అందుకు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. మతాన్ని బేస్ చేసుకుని ఒక రాష్ట్రాన్ని దేశం నుంచి విడగొట్టడం కుదరదు అని తేల్చి చెప్పింది. తర్వాత 1956లో సపరేట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దాంతో అకాలీదళ్ పార్టీకి మళ్లీ ఛాన్స్ దొరికింది. పంజాబ్ ని ఎలాగో సపరేట్ దేశంగా చేయట్లేదు, అట్లీస్ట్ పంజాబ్ మాట్లాడే వాళ్ళని ఒక సపరేట్ రాష్ట్రంగానన్నా చేయమని ఈ అకాలీదళ్ పార్టీ డిమాండ్ చేసింది. ఫస్ట్ గవర్నమెంట్ ఈ డిమాండ్ కూడా ఒప్పుకోలేదు. కానీ 1966లో స్వాతంత్రం వచ్చిన 19 సంవత్సరాల తర్వాత వీళ్ళ డిమాండ్ ని కన్సిడర్ చేసింది. పంజాబ్ మాట్లాడే వాళ్ళ కోసం ఒక సపరేట్ స్టేట్ ని ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. అప్పటి వరకు ఇలా ఉన్న పంజాబ్ ని 3 భాగాలుగా విడగొట్టి సిక్కులు ఎక్కువగా ఉన్న ప్లేస్ ని పంజాబ్ గా, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్న ప్లేస్ ని హర్యానాగా, మిగిలిన కొన్ని కొండ ప్రాంతాలని హిమాచల్ ప్రదేశ్ లో కలిపింది. ఇక అప్పటి వరకు పంజాబ్ కి రాజధానిగా ఉన్న చండీగఢ్ ని యూనియన్ టెరిటరీగా చేసి పంజాబ్, హర్యానా ఈ 2 రాష్ట్రాలకు రాజధానిగా చేసింది. డివైడ్ చేయడం అయిపోయింది. ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా అంటే కాదు. ఇలా డివైడ్ చేయడం కొంతమంది సిక్కులకి నచ్చలేదు. దానికి 2 కారణాలున్నాయి. ఫస్ట్ వన్, పంజాబ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉండే అంబాలా, పింజోరే, కర్నాలా అనే ఈ 3 ఏరియాల్ని హర్యానాలో కలపడం పంజాబ్ వాళ్ళకి నచ్చలేదు. రెండో రీజన్, అప్పటి వరకు పంజాబ్ కి రాజధానిగా ఉన్న చండీగఢ్ ని యూనియన్ టెరిటరీని చేసి 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం వీళ్ళకి నచ్చలేదు. ఈ 2 కారణాల వల్ల పంజాబ్ విభజన కరెక్ట్ గా జరగలేదని కొన్ని సిక్కు సంస్థలు, అకాలీదళ్ పార్టీ కలిసి ఫైట్ చేయడం స్టార్ట్ చేశాయి. దాన్ని గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ 1973లో అకాలీదళ్ పార్టీ విభజన టైంలో పంజాబ్ కు అన్యాయం జరిగిపోయింది, దానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని, అందుకు ఆనంద్పూర్ రిజల్యూషన్ ని పాస్ చేయడం ఒక్కటే మార్గమని గవర్నమెంట్ ని డిమాండ్ చేసింది. ఈ ఆనంద్పూర్ రిజల్యూషన్ ఏంటంటే దీంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి 2 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, హర్యానాలో కలిపిన పంజాబ్ మాట్లాడే ఈ 3 ప్లేసెస్ ని తిరిగి పంజాబ్ లో కలపాలి. పాయింట్ నెంబర్ 2, పంజాబ్ లోని రైల్వేలు, కరెన్సీ, సెక్యూరిటీ ఈ 3టిని మాత్రమే సెంట్రల్ చూసుకోవాలి. ఇవి తప్ప పంజాబ్ లో జరిగే దేనిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. పంజాబ్ ని ఒక అటానమస్ స్టేట్ గా చేయాలనేది 2వ పాయింట్. ఈ 2 పాయింట్స్ ని ఇందిరాగాంధీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఒక రిజల్యూషన్ లాగా లేదు, ఒక రాష్ట్రాన్ని దేశం నుంచి విడగొడుతున్నట్టుందని దీనికి ఆవిడ ఒప్పుకోలేదు. కరెక్ట్ గా ఇదే టైంలో 1975లో ఇండియాలో ఎమర్జెన్సీ వచ్చింది.
ఈ ఎమర్జెన్సీ వల్ల కాంగ్రెస్ మీద జనాలకి వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన 1977 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అటు సెంట్రల్ లోను ఇటు పంజాబ్ లోను 2 ప్లేస్ల్లో ఓడిపోయింది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో అకాలీదళ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంజాబ్ లో కాంగ్రెస్ కాకుండా ఇంకో కొత్త పార్టీ అధికారంలోకి రావడం అదే ఫస్ట్ టైం. ఇక్కడ కాంగ్రెస్ అసలు గేమ్ ని స్టార్ట్ చేసింది. ఈ ఎలక్షన్స్ ఎలాగో పోయాయి, నెక్స్ట్ ఎలక్షన్స్ లోనైనా పంజాబ్ లో మనం ఖచ్చితంగా అధికారంలోకి రావాలంటే సిక్కుల ఓట్లు చాలా అవసరం. ఆల్రెడీ పంజాబ్ లో అధికారంలో ఉన్న అకాలీదళ్ పార్టీకి పోటీగా సిక్కుల ఓట్లని తన వైపుకు తిప్పుకోగలిగే ఒక బలమైన వ్యక్తి కోసం కాంగ్రెస్ వెతకడం స్టార్ట్ చేసింది. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళకు కనిపించిన వ్యక్తి భింద్రన్ వాలే, జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే. అసలు ఎవరి భింద్రన్ వాలే అంటే ఈయన ఒక సిక్కు పండిత్, దమ్దామి తక్సల్ అనే ఒక సిక్కు ఆర్గనైజేషన్ లీడర్. కట్టర్ సిక్ అంటారు చూడు, అలాంటి వాడు ఈయన. సిక్కు మత విశ్వాసాలని గట్టిగా నమ్మేవాడు. ఎంత గట్టిగా అంటే సిక్కుల్లోనే 2 గ్రూపులు ఉంటాయి, ఒకటి నార్మల్ సిక్కులు, 2 నిరంకారీ సిక్కులు. ఈ నిరంకారీ సిక్కులు అంటే కూడా ఈయనకు పడేది కాదు. ఇప్పుడు పంజాబ్ కున్న ప్రాబ్లమ్స్ అన్ని పోవాలంటే పంజాబ్ ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా బతకాలి అనేది ఈయన వాదన. పంజాబ్ ని ఒక ప్రత్యేక దేశంగా చేయాలన్నది ఈయన డ్రీమ్. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. ఈయన స్పీచెస్ అన్ని సిక్కులని హిందువులని వేరు చేసేలాగుండేవి. ఒకసారైతే ఈయన హిందూ సిక్కుల మధ్య ఉన్న సమస్యలు పోవాలంటే ఒక్కో సిక్కు 32 మంది హిందువుల్ని చంపాలని మాట్లాడాడు. ఇలా మాట్లాడడం వల్లే ఈయన పంజాబ్ లో పాపులర్ అయ్యాడు. ఎంతో మంది యూత్ ఈయన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. Bhindranwala and his supporters insist that he is only trying to attain justice for Sikhs. Many believe his grievances are exaggerated, that his motivations are more sinister. సిక్కుల ఓట్ల కోసం కాంగ్రెస్ కూడా ఈయనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కొందరు కాంగ్రెస్ నాయకుల కోసం ఈయన ప్రచారం కూడా చేశాడు. 1980లో మళ్లీ గవర్నమెంట్ మారి అటు సెంట్రల్ లో ఇటు పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భింద్రన్ వాలే చేసిన ఘోరాలు అన్ని ఇన్ని కావు. 1980లో సిక్కులలో ఇంకో వర్గం నిరంకారీ సిక్కుల లీడర్ అయినటువంటి బాబా గురుబచన్ సింగ్ ని భింద్రన్ వాలే అనుచరులు చంపేస్తారు. 1981లో ఖాళిస్తాన్ కి వ్యతిరేకంగా న్యూస్ ని రాస్తున్నాడని చెప్పి పంజాబ్ కేసరి న్యూస్ పేపర్ ఎడిటర్ లాలా జగత్ నారాయణ్ ని వేసేశారు. దీని తర్వాత గవర్నమెంట్ ఈయన్ని జైల్లో వేసింది, కానీ ఏ ప్రూఫ్ లేదని చెప్పి మళ్ళీ వెంటనే వదిలేసింది. ఆ తర్వాత భింద్రన్ వాలేకి అకాలీదళ్ పార్టీ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. భింద్రన్ వాలే గ్రూప్, అకాలీదళ్ పార్టీ ఈ 2 కలిసి ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ ని అమలు చేయాలని ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అల్లర్లని తొక్కిపెట్టింది. దాంట్లో భాగంగా దాదాపు 30,000 మంది సిక్కులని అరెస్ట్ చేసింది. అయినా సరే అల్లర్లు ఆగలేదు. భింద్రన్ వాలే గ్యాంగ్ రెచ్చిపోతూనే ఉంది. 1982-84 మధ్యలో కేవలం 2 సంవత్సరాల్లో పంజాబ్ లో 1200 సార్లు అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 410 మంది ప్రాణాలు కోల్పోతే 1100 మంది గాయపడ్డారు. ఒక్క 1984లోనే 775 సార్లు అల్లర్లు జరిగితే 298 మంది చనిపోయారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుందని తెలుసుకున్న గవర్నమెంట్ 1984లో పంజాబ్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనని విధించింది. దాంతో ఈ భింద్రన్ వాలే ఆయన గ్యాంగ్ సిక్కులు పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్ లోకి వెళ్లి దాక్కున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ వీళ్ళని చంపడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ ని స్టార్ట్ చేసింది. మన సైనికులు ఈ గోల్డెన్ టెంపుల్ ని చుట్టుముట్టి దాంట్లో దాక్కున్న ఖాళిస్తానీ ఉగ్రవాదుల్ని చంపేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా 83 మంది సోల్జర్స్ చనిపోతే 248 మంది సోల్జర్స్ గాయపడ్డారు. 490 మంది ఖాళిస్తానీ సపోర్టర్స్ చనిపోయారు. దీంట్లో కొంతమంది ఆ టెంపుల్ ని చూడ్డానికి వచ్చిన పర్యాటకులు కూడా ఉన్నారు. దీని తర్వాత సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారాలో కాల్పులు జరపడాన్ని ప్రపంచంలో ఉన్న సిక్కులందరూ విమర్శించారు. అమరీందర్ లాంటి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. ఖుష్వంత్ సింగ్ లాంటి రైటర్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన అవార్డ్స్ ని తిరిగి గవర్నమెంట్ కి ఇచ్చేశారు. మన సైన్యంలో పనిచేసే 2800 సిక్కులు తమ జాబ్లకు రిజైన్ చేశారు. ఆ తర్వాత మళ్లీ జాయిన్ అయ్యారు. ఇది జరిగిన 5 నెలల తర్వాత ఇందిరాగాంధీని తన 2 సెక్యూరిటీ గార్డులు కాల్చి చంపేశారు. దాంతో ఇందిరాగాంధీ సపోర్టర్స్ ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లని స్టార్ట్ చేశారు. ఈ అల్లర్లలో 8000 మంది వరకు చనిపోయారు. దీని తర్వాత ఖాళిస్తాన్కి చెందిన కొంతమంది కెనడా, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలకి పారిపోయారు. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా 2003లో సిక్కుల అత్యున్నత విభాగం ఈ భింద్రన్ వాలేని అమరవీరుడిగా డిక్లేర్ చేసింది. ఆ తర్వాత పెద్దగా ఈ ఖాళిస్తాన్ పేరు ఎప్పుడూ వినబడలేదు. కానీ గత కొన్ని రోజులుగా మళ్ళీ ఇది స్టార్ట్ అయింది, ఈ అమృత్ పాల్ సింగ్ రూపంలో. అసలు ఎవరి అమృత్ పాల్ అంటే ఈయన వారిస్ పంజాబ్ దే అనే ఒక ఆర్గనైజేషన్ కి చీఫ్.
పేరుకు ఇది పంజాబ్ కి చెందిన ఒక సోషల్ ఆర్గనైజేషన్. సిక్కుల హక్కుల్ని కాపాడడానికి దీన్ని 2021లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ టైంలో దీప్ సిద్ధు అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు. దీన్ని స్టార్ట్ చేసిన ఈ దీప్ సిద్ధు అనే వ్యక్తి 2022లో చనిపోతాడు. ఆ తర్వాత ఈ ఆర్గనైజేషన్ కి చీఫ్ గా వచ్చిన వ్యక్తే ఈ అమృత్ పాల్ సింగ్. ఇక్కడే మన బ్రెయిన్ కి కూడా అందని కొన్ని ట్విస్ట్లున్నాయి. ఈయన స్టోరీ మొత్తం ఒక మిస్టరీనే. 2022 వరకు దుబాయ్ లో ఉన్న ఈయన సడన్ గా ఇండియా వచ్చేశాడు. వచ్చి రాగానే కొన్ని వందల మంది ఈయనకి సపోర్టర్స్ గా మారిపోతారు. సంవత్సరం కిందటి వరకు ఒక స్టైలిష్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన ఈయన సడన్ గా ఒక సర్దార్లా ఎందుకు మారిపోయాడు? ఈయన రాత్రికి రాత్రే చీఫ్ అయిన విషయం ఈయన తమ్ముడికి కూడా తెలీదు. నేను బింద్రన్వాలే రూట్ నే ఫాలో అవుతాను, ఆయనే నాకు ఆదర్శం అంటూ ఈయన కొంతమంది గ్యాంగ్ వేసుకుని పంజాబ్ మొత్తం తిరగడం స్టార్ట్ చేశాడు. పోయిన ప్రతి ప్లేస్ లో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడిన కొన్ని స్టేట్మెంట్స్ చూడండి. My effort is to revive Sikhi, and Sikhi revived Khalsa Raj, and Khalsa Raj is Khalistan. We are demanding. You're not breaking any law. How it's breaking a law? It's a democracy or not? ਸਾਡਾ ਖਾਲਿਸਤਾਨ ਦਾ ਜਿਹੜਾ ਏਮ ਹੈ, ਜਿਹਨੇ ਅਸੀਂ 2 ਵਾਰ ਅਰਦਾਸ ਚ ਪੜ੍ਹਦੇ ਹਾਂ, ਰਾਜ ਕਰੇਗਾ ਖਾਲਸਾ ਆਕੀ ਰਹੇ ਨਾ ਕੋਈ। ਮੈਂ ਹੁਣੇ ਵਾਰਨਿੰਗ ਦਿੰਦਾ, ਅੱਧੇ ਘੰਟੇ ਜਾਂ ਘੰਟੇ ਦੇ ਵਿੱਚ ਪਰਚਾ ਨਾ ਕੈਂਸਲ ਹੋਇਆ, ਜੋ ਕੁਝ ਹੋਊਗਾ ਉਹਦਾ ਜ਼ਿੰਮੇਵਾਰ ਪ੍ਰਸ਼ਾਸਨ ਹੈ। నేను అసలు ఇండియన్నే కాను అని చెప్పే ఈయన ఇండియాలోకి వచ్చి నాకు ఒక సపరేట్ సిక్ దేశం కావాలని అడుగుతున్నాడు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈయన మీడియా ముందే నేను ఖాళిస్తాన్ని కోరుకుంటున్నా, దాంట్లో తప్పేముంది అని మాట్లాడుతున్నాడు. ఇందిరాగాంధీ ఖాళిస్తాన్ని తొక్కేయడానికి చూసింది, లాస్ట్ కేమైంది? ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు పడుతుందని ఈయన ఇండైరెక్ట్ గా కేంద్రానికే ధమ్కి ఇస్తున్నాడు. ఫస్ట్ అక్కడి గవర్నమెంట్ అనాలి ఇలాంటి వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వదిలేసినందుకు. మన దేశంలోనే ఉంటూ ఖాళిస్తాన్ కావాలంటూ దేశం విడిపోవాలనే కోరుకునే ఇలాంటి వాళ్ళని ఏ న్యూస్ ఛానల్ కూడా 2 నిమిషాలు కూడా లైవ్ లోనికి రానివ్వకూడదు. కొంతమంది ఇలాంటి వాళ్ళ వల్ల సిక్కులంతా ఇలానే ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు. దేశం కోసం ఎంతో మంది సిక్కులు తమ జీవితాలని ఫనంగా పెట్టి ఎన్నో త్యాగాలు చేశారు. ఇలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళు చేసిన త్యాగాలకి విలువ లేకుండా పోతుంది. నిజమైన సిక్కు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ చేయడు. ఎందుకంటే సిక్కులకు ఈ దేశానికి ఉన్న సంబంధం విలువేంటో వాళ్ళకి తెలుసు. సిక్కు గురువులు ఈ దేశ సంస్కృతిని ఎంత గౌరవించే వాళ్ళో వాళ్ళకి తెలుసు. మీరు ఏ సిక్కు గురువునైనా తీసుకోండి, వాళ్ళు సపరేట్ గా దేశం కావాలని ఏ రోజు మాట్లాడలేదు. వాళ్ళకి హిందూ మతమన్నా భారతదేశమన్నా ఒక గొప్ప గౌరవం ఉండేది. ఈయన సిక్కుల గురువు గురు గోవింద్. ఈయన ఒక శివభక్తుడు, దేవి చండీని పూజించేవాడు. ఆఖరికి ఈయన కత్తి పేరు కూడా భగవతి. సిక్కుల గ్రేట్ లీడర్ మహారాణా రంజిత్ సింగ్ యుద్ధానికి వెళ్లేటప్పుడు వాడే జెండా ఇది. ఈ ఫ్లాగ్ మీద దేవి చండీ, హనుమంతుడు, భైరవుడి చిత్రాలుండేవి. ఇదే మహారాజా రంజిత్ సింగ్ శ్రీకృష్ణుని పేరు మీద నాణ్యాలను రిలీజ్ చేశాడు. ఆయన రాసిన దాసం గ్రంథంలో కూడా కృష్ణావతారం గురించింది. సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ స్వయంగా కపాలమోచన్ శివాలయాన్ని సందర్శించాడని, అక్కడ పూజలు చేశాడని, అక్కడి బ్రాహ్మణులకు విరాళాలిచ్చాడని రాగి పలక మీద రాసిన శాసనం ఇది. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ లో కూడా హరి అనే పదం 8000 సార్లు, రామ్ అనే పదం 2500 సార్లు కనిపిస్తుంది. అఫ్ఘాన్లు సిక్కులని హింసించినప్పుడు వాళ్ళ పవిత్ర గ్రంథాన్ని కాపాడింది పంజాబ్ లోని బ్రాహ్మణులు. ఇది సిక్కులకి భారతదేశానికి భారతదేశ సంస్కృతికి ఉన్న సంబంధం. సిక్కుల రాజులు కానీ గురువులు కానీ ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతి నుంచి వేరవడానికి ట్రై చేయలేదు. కానీ కొంతమంది ఇప్పుడు కొత్తగా హిందూ సిక్కుల మధ్య అల్లర్లు స్టార్ట్ చేసి ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఇది ఇండియా, ఇక్కడ అన్ని మతాలు సమానమే. ఇది అలాగే ఉంటుంది, అలాగే ఉండనిద్దాం. ఇలా మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే వాళ్ళు ఎంతమంది వచ్చినా పీకేదేం లేదు. ఇలాంటి వాళ్ళు వైరస్ కన్నా డేంజర్. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో దాదాపు ఏదో ఒక రకంగా ఒక సమస్యని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది. మీ నుంచి మేము ఆశించేది ఒక్క లైక్. మీరు చేసే ఆ ఒక్క లైక్ మమ్మల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ వీడియోలో విషయం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ కు సపరేట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి.